మేడం మళ్ళీ ఏమైంది మేడం మొన్న మా అన్న కూతురికి ఎలర్జీ వచ్చింది కదా, అది మళ్ళీ రిపీట్గా వస్తుంది. సో అప్పుడేనా? జస్ట్ 1 month కూడా అవ్వలేదు. అవును మేడం. ఎలర్జీస్ అనేది పిల్లలకి చాలా కామన్, బట్ అది ఊరికే వస్తే టాబ్లెట్స్ అని కాదు, అది దేని వల్ల వస్తుంది అనేది ప్రాపర్గా కనుక్కోవాలి. ఫస్ట్ థింగ్, మీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయండి. డస్ట్ మైట్స్ అనేవి ఇన్విజిబుల్గా మైట్స్ ఉంటాయి దాంట్లో. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ చేంజ్ చేసేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంట్లో ఏసీస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటే ఫ్రీక్వెంట్గా ఏసీ సర్వీసింగ్కి ఇవ్వండి. ఒక 3 to 6 monthsలో అయినా ఏసీ ఫిల్టర్స్ని క్లీన్ చేయించేసేయండి. అండ్ ఎస్పెషలీ ఈ మధ్యన చూసే కామన్ ప్రాబ్లమ్ ఈ ఆల్ అవుట్స్ అని, ఫ్రేగ్రెన్సెస్ అని, పర్ఫ్యూమ్స్ అని. సో ఇండైరెక్ట్లీ పిల్లలు పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకపోయినా సరే మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నప్పుడు అవి ఆ ఎయిర్లో ఉండి వాళ్ళకు కూడా అలర్జీస్లా ఉంటుంది. సో ప్లీజ్ మీరు కూడా మ్యాక్సిమం పర్ఫ్యూమ్స్ అవాయిడ్ చేయండి. అండ్ చిన్నపిల్లలు కూడా ఈ ప్యాసివ్ ఎక్స్పోజర్ని స్టాప్ చేస్తే ఎలర్జీస్ అనేవి క్యూర్ అయిపోతాయి. సో ప్రతిసారి టాబ్లెట్ కాదు, ఫస్ట్ ఇవి క్లియర్ చేసుకో. సరే.